యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఆదికాండము 12వ అధ్యాయము మనం ఈ సమయంలో ఆలోచించబోతూ ఉన్నాం. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం గురించి తెలియజేయబడుతూ ఉంది. ప్రారంభంలో అబ్రహాం యొక్క జీవితము ఎలా ఉందో దాని గురించి మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, దేవుడు అబ్రహాం పట్ల ఎలా వ్యవహరిస్తూ వచ్చాడు, అబ్రహాము దేవుడి పట్ల ఎలా వ్యవహరిస్తూ వచ్చాడు, వారిద్దరి మధ్య జరిగేటువంటి వాతావరణము, ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూసినప్పుడు, ఈరోజు విశ్వాసిగా మనం కూడా దేవుడితో ఎలాంటి బంధము కలిగి జీవిస్తున్నామో మనకి తేటగా తెలియపరచబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ విషయాలు మనం బాగా క్షుణ్ణంగా మనం ఆలోచించినప్పుడు మన విశ్వాసం కూడా అభివృద్ధి పొందేటువంటి అవకాశము ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనము మొదటిగా మనం పరిశీలించినప్పుడు ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు ఉన్న విషయాలను మొదటిగా మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు మనం చూసినప్పుడు, యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. మొదటగా దేవుడు ఈ పాయింట్లో మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళమని చెప్పాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం చెప్పాడంటే, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయను, నువ్వు ఆశీర్వాదంగా ముందుకు. ఇది రెండో సంగతి. నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామం గొప్ప చేస్తాను, నీవే ఆశీర్వాదంగా ఉంటావు. మూడో విషయం మనం పరిశీలిస్తే, నిన్ను ఆశీర్వించే వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించే వారిని శపించదును. భూమి యొక్క, అది మూడో విషయం. నాలుగో విషయం ఏంటంటే, భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాంతో అనగా. అంటే ఈ 1 నుంచి 3 వచనాల్లో 4 విషయాలను దేవుడు అబ్రహాంతో తెలియజేశాడు. ఒకటి, అబ్రహాం చేయాల్సిన పని ఇది. దేవుడు చేసేవి కొన్ని చెప్పాడు, అబ్రహాం చేయాల్సిన పని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు? నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఆలోచిస్తే, దేవుడు మనతో సంబంధం కలుపుకోవడానికి, సహవాసం చేయడానికి మొదటిగా మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూస్తాడు. మనలో విశ్వాసం లేకపోతే దేవుడు మనతో సహవాసం చేయడు. అబ్రహాం జీవితంలో అయినా సరే, ఇప్పుడు మన జీవితంలో అయినా సరే, అబ్రహాం జీవితంలో దేవుడు ఏం పెట్టాడంటే, తనలో విశ్వాసము ఏంది, నీగో నేను చూపించే దేశం నువ్వు వెళ్ళు. ఎలాగా? నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరని చెప్పన్నాడు. అంటే ఒక స్థానికంగా ఉండేటువంటి ఒక స్థితిని తీసివేసి, లేకపోతే కోల్పోయి, బంధువులను కోల్పోయి, ఆ దేశంలో ఉండకుండా ఏదో ఒక కొత్త దేశానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ వసతులు ఎలా ఉంటాయో, ఇబ్బందులు ఎలా ఉంటాయో, ఆడ ఏంటి, మనం ఎలా ఉండాలో, దేశంగా దేశం అని చాలా ఆలోచనలు వస్తాయి. చాలా మానసికంగా రుగ్మత ఏర్పడుద్ది. ఎందుకంటే ఒక వ్యక్తి భౌతిక అవసరాలు తీర్చబడడానికి
చాలా అవసరాలు ఉంటాయి. ఆ అవసరాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానిలో భాగంగా మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే అబ్రాహాము దేవుడు ఉన్నటువంటి అబ్రాహాంలో దేవుడు గుర్తించింది ఏంటంటే విశ్వాసం. అబ్రాహాం చెప్పినట్లుగా దేవుడు వెళ్ళాడు. ఇది మనం చూస్తాం. దేవుడు అబ్రాహాముకి నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తాను అని చెప్పి చెబుతున్నాడంటే నిన్ను గొప్ప జనంగా చేస్తాను అంటున్నాడు. ఒకటి ఏమంటాడు? నేను గొప్ప జనంగా చేస్తాను. 2 నిన్ను ఆశీర్దిస్తాను. 3 నీ నామం గొప్ప చేయను. నీ నామాన్ని గొప్ప చేస్తా. నీవే ఆశీర్వాదంగా ఉంటావు. ఏం చెప్పాడండి? దేవుడు చేసే చదువుతున్నాడు ఇక్కడ. నిన్ను గొప్ప జనంగా చేస్తాను. దేవుడు చేస్తాడు. ఇప్పటికి నిన్ను ఆశీర్దిస్తాను. ఇది దేవుడు చేస్తాడు. నీ నామం గొప్ప చేయదును. ఇది దేవుడు చేస్తాడు. నిన్ను ఆశీర్వాదంగా ఉండనిస్తాను, లేకపోతే ఉంటావు అన్నాడు. ఇది దేవుడు చేసేటువంటి కార్యమే. అంటే దేవుడు మనతో అనేక పనులు చేయించాలన్నటువంటి ఒక ఆలోచన ఉంటుంది. అబ్రాహాముతో ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని మొదలుపెట్టాడు దేవుడు. అది అబ్రాహాంకి ఆ రోజు అంత ఉన్నతంగా, అంటే స్టార్టింగ్లో అంత ఉన్నతంగా అది అర్థమైందో లేదు, కానీ ముగింపు మటుకు చాలా చాలా దగ్గరగా చూశాడు ఆ విషయాలన్నీ కూడా. ఎప్పుడైతే అబ్రాహాము అది తన జీవితంలో జరిగించాలనేటువంటి ఒక ఉద్దేశం తనలో ఏర్పడిందో, దేవుడు చెప్పిన మాటకు ఏమాత్రము కూడా సందేహించలా. చెప్పింది చెప్పినట్లుగా చేయడానికి సిద్ధమయ్యాడు అబ్రహాం. దేవుడు అబ్రహాంతో ఏదైతే చేయాలనుకున్నాడో అది చేయడానికి దేవుడు సిద్ధమయ్యాడు. ఇక్కడ చూడండి, విశ్వాసికి దేవుడికి ఉన్నటువంటి సంబంధం మనం చూస్తే, దేవుడు అబ్రహాములో విశ్వాసాన్ని చూశాడు, విధేయతను చూశాడు. విశ్వాసమైనటువంటి అబ్రహాము దేవుడు చెప్పింది చేస్తాడనేటువంటి ఒక గొప్ప నమ్మకాన్ని అబ్రహాము చూడగలిగాడు. ఈ ఇద్దరి మధ్యనటువంటి ఈ స్థితి వల్ల, ఆ కమ్యూనికేషన్ వల్ల వాళ్ళు అనగా దేవుడితో అబ్రహాము కొనసాగే విధానం చాలా అద్భుతంగా మనం చూడగలమాట. ఇది మన జీవితాల్లో కూడా ఇలాగనే ఉంటుంది. మన జీవితాల్లో కూడా ఏంటంటే, దేవుడు మనతో అనేక పనులు చేయించాలనేటువంటి ఆలోచన దేవుడికి ఉంటుంది. అయితే మనకి దేవుడికి మధ్య విశ్వాస సంబంధమైనటువంటి ఆ స్థితి, విధేయత అనేది లేకపోతే దేవుడు మన ద్వారా అనేక పనులు చేయించలేని పరిస్థితి ఏర్పడుద్ది. దేవుడు మనలో మెచ్చుకునేది, మన నుండి కోరుకునేది, మన పట్ల ఆశించేది మనం ఆయనకి ఇవ్వగలిగితే, ఆయనకి చూపించగలిగితే, దాన్ని ప్రదర్శించగలిగితే భూమి మీద దేవుడు మన ద్వారా అనేకమైనటువంటి కార్యాలు, ఆయన మన ద్వారా జరిగించాల్సిన అనుకున్నటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. చూడండి, అబ్రహామును 4 విషయాల్లో ఇక్కడ మనం 2వ వచనంలో చదువుకునే రీతిగా 4 పాయింట్లు చెప్పాడు. అక్కడ నేను గొప్ప జనంగా చేస్తా. ఆ చిన్న విషయం కాదు. గొప్ప జనంగా చేయడం అంటే ఒక అబ్రహాము కుటుంబం ద్వారా అనేక మంది సంతానం ఏర్పడేట్లుగా చేస్తా అన్నాడు. 2 నిన్ను ఆశీర్వదిస్తా, నీకున్నటువంటి ఆర్థిక వనరులను అభివృద్ధి చేస్తా, నీ స్థితిగతులను అభివృద్ధి చేస్తా. 3 నీ నామం గొప్ప చేస్తాను. కాబట్టి అబ్రహాం అనేటువంటి నామాన్ని హైలైట్ చేస్తా అని చెప్పాడనమాట.
4, నువ్వే ఆశీర్వాదంగా ఉంటావు. అబ్రహాము ఒక ఆశీర్వాదంగా ఉంటాడని చెప్పాడు దేవుడు. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన చూడండి. ఇక్కడ 3వ వచనంలో అన్నాడు, నిన్ను ఆస్వాదించు వారిని ఆస్వాదిస్తాను, నిన్ను దూషించు వారిని శపించదు. ఇది అబ్రహాము సమాజంలో తనకుతో పాటున్నటువంటి వాళ్ళందరి విషయంలో దేవుడు చేసేటువంటి జోక్యం చెప్పడమాట. నిన్ను ఎవరైనా సరే మెచ్చుకొని అభినందిస్తూ ఆస్వాదిస్తే నేను వారిని ఆస్వాదిస్తా. చూడండి, అంటే అబ్రహాముకి దేవుడు తోడై ఉండి ఆయన జరిగించబోయేదాన్ని, ఆయన ద్వారా చేయబోయేదాన్ని ముందుగా అబ్రహాం తెలియజేశాడు. ఒకవేళగా నిన్ను సమాజంలో కూడా ఎవరైనా సరే దూషిస్తే, ఇబ్బంది పెడితే, లేదా నీ పట్ల కఠినంగా వరిస్తే నేను వారిని శపిస్తా. ఇదండి అబ్రహాము చూసినటువంటి విషయం. ఆ ధైర్యము, ఆ విధేయత, అంత గొప్ప విశ్వాసము తనలో ఏ విధంగా ఉంది అంటే చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తుంది, అరే ఇంత విశ్వాసం ఎలా జీవించారు, ఎందుకు అంతగా వాళ్ళు దేవుని కోసం పరితపించారు అంటే ఇది వాళ్ళు నమ్మారు. వాళ్ళు దేవుడు ఏం చెప్పినా అది చేస్తాడు, దేవుడు ఏం చెప్పింది అది నెరవేరుస్తాడు అనే విషయాన్ని వాళ్ళు క్షుణ్ణంగా విపులంగా వాళ్ళు నమ్మారు. ఈరోజు మనకి వారికి ఉన్నటువంటి వ్యత్యాసం అదే. మనం చాలా విషయాల్లో దేవుడు చెప్పిన వాటిని నమ్మటానికి చాలా సందేహిస్తూ ఉంటాం. నిజంగానా చేస్తాడంటావా ఏమో అని ఈ విధంగా ఒక పక్క చేస్తాడని, ఒక పక్క ఏమో అని అనేటువంటి ఈ సందిగ్ధమైనటువంటి మానసిక ఒత్తిడి మధ్య మనిషి జీవించడం వల్ల దేవుడి పట్ల విశ్వాసం అనేటువంటి విషయాల్లో చాలా నష్టపోతూ ఉన్నాడు. అంటే దేవుడు నీ పట్ల ఒక అద్భుతం చేయాలంటే నువ్వు దేవుని మాటకు, ఆయన చిత్తానికి లోబడేటువంటి విషయంలో సంపూర్ణంగా విధేయత కనపరచవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది లేకపోతే ఏ మాత్రం కూడా దేవుడు నీ పక్షాన ఏది చేయడు. అర్థమైందా? ఇక్కడ అబ్రహాము నమ్మిన విషయం ఏంది? నిన్ను ఆస్వాదించేవాడు నేను ఆస్వాదిస్తానని నమ్మాడు. నిన్నెవరైనా దూషిస్తే, కఠినంగా ఇబ్బంది పెడితే, ఏదన్నా శ్రమతోడు చేస్తే నేను వారిని శపిస్తా, నేను తీసుకుంటా చర్య, నేను తీసుకుంటా వాళ్ళ పట్ల ఏ నిర్ణయం చేయాలో అది నేను చేస్తాను. అబ్రహాంకి ఏమని ఆలోచించి ఉంటుంది? నిర్ణయం దేవుడిది, దేవుడు చూసుకుంటాడు, కేవలం నాది ఒక పాత్ర. ఈరోజు మనం కూడా నిర్ణయాన్ని దేవుడికి వదిలేయాలనేటువంటి ఆలోచన చాలా తక్కువగా మనకు ఉంటుంది. మనమే నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పుడు ఎవరైనా మనకి ఇబ్బంది కలుగజేస్తే, శ్రమతోడు చేస్తే, కష్టపెడితే మనం ఏం చేస్తాము? వారిని ఏం చేస్తామంటే ఏదో విధంగా వారిని ఇరికిచ్చాలి, ఇబ్బంది పెట్టాలి, సమస్య మనం ప్రతీకారం చేయాలనేటువంటి ఆలోచనతో మనం వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు అక్కడ జోక్యం చేసుకోవడం. దేవుడు ఎప్పుడు జోక్యం చేసుకుంటాడు? నీవు దేవుడికి ఆ స్థితిని దేవుడికి అప్పచెప్పినప్పుడు. ఓకే, కాబట్టి అబ్రహాము ఆ విధంగా దేవుణ్ణి చూడగలిగాడు. తర్వాత భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో చెప్పగా, ఇది చాలా అద్భుతమైనటువంటి వాగ్దానం. భూమి యొక్క సమస్త వంశములు అబ్రహాం ద్వారా ఆశీర్వదింపబడతాయి. అసలు ఎంత హై పిచ్లో దేవుడు అబ్రహాముని చూడగలిగాడో, అది అబ్రహాం నెరవేరుస్తాడని చూడగలిగాడో,
అది మనము ఊహించినటువంటి విషయం మాట. ఇక్కడ మనము ఈ 3 వచనాల్లో ఒకటి మనకి ఇక్కడ అవపడుతుందంటే అబ్రహాము దేవుడి పట్ల విధేయత చూపించేవాడిగా ఉన్నాడని. 2, దేవుడు అబ్రహాం విషయంలో ఏం చేయబోతున్నాడో దేవుడు ముందుగా చెప్పాడు. అబ్రహాం ద్వారా ఏ కార్యాలు చేయబోతున్నాడో దేవుడు ముందుగా చెప్పాడు. అలాగే అబ్రహాముతో చెప్పిన విషయం ఏంటంటే దేవుడు అబ్రహాం పట్ల ఎవరైనా వివరించిన విధానం బట్టి వాళ్ళకి ఏం చేయబోతున్నాడు కూడా దేవుడు ముందుకు చెప్పాడు. అలాగే దేవుడు తీసుకునే నిర్ణయము ఎంత హై పిచ్చికి తీసుకెళ్తుందో, అనగా భూమి యొక్క సమస్త వంశము నీ యందు ఆశీర్వదింపబడును అనేటువంటి ఆ స్థాయి, ఆ స్థితి కొరకు దేవుని యొక్క పనిని మనము చూస్తూ ఉన్నాం. అంటే దేవుడి టార్గెట్, దేవుడి లక్ష్యం అబ్రహాం ద్వారా భూలోకంలో ఉన్నటువంటి సమస్త వంశములు ఆశీర్వదింపబడేట చేయటం, అది టార్గెట్. ఈ విషయం మనం పరిశీలించినప్పుడు ఈరోజు ఈ క్షణము మనం ఆలోచించేటువంటి ఈ విధానం ఏంటంటే దేవుడు మన పట్ల ఏం కోరుకుంటున్నాడో అది మనం జరిగించాలి, 1. 2, దేవుడు మన ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు కూడా అది మనము చెయ్యాలి. 3, నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాన్ని మనం తీసుకోకూడదు. నిర్ణయాలు అంటే సమాజంలో మనకు ఎదురేటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కానీ, లేదా శోధనలో కానీ, లేదా ఎవరైనా మనల్ని ఏదైన సమస్యలు పాలు చేసినప్పుడు కానీ మనం వాళ్ళకి వ్యతిరేకులమయ్యి మనం వారి మీద కక్ష సాధింపు చర్య తీసుకోవటం కానీ, లేదా వారి మీద కఠినంగా మనం వ్యవహరించడం కానీ, ఈ నిర్ణయాత్మకమైనటువంటి పరిస్థితి నుంచి మనం దూరంగా విడలాలి. నిర్ణయం దేవుడిది, న్యాయం దేవుడిది. ఆయన నీతిని బట్టి, ఆయన న్యాయాన్ని బట్టి వారికి శిక్ష వేస్తాడు. వారిని దేవుడు ఏం చేయాలనుకుంటే అటు చేస్తాడనేటువంటి ఆలోచన మనకు ఉండాలన్నమాట. కాబట్టి 12వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు దేవుడు అబ్రహాం ద్వారా జరిగించబోయే వాటన్నిటిని చెప్పడం జరిగింది. ఓకే, దేవుడు అబ్రహాం ద్వారా ఏం చేయబోతున్నాడో, ఏం జరిగించబోతున్నాడో